నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో చంద్రబాబు సుడిగాలి పర్యటన, త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని సీఎం వెల్లడి. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కందుల దుర్గేష్, ఆశీస్సులు తీసుకుని పర్యాటక శాఖ మంత్రి. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతతో పూర్తి చేస్తా, బాధ్యతలు స్వీకరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. దోపిడీ కేసులో 6 ముద్దాయిల అరెస్ట్, జిల్లా అదనపు ఎస్పీ క్లైమ్స్ సర్కార్ వెల్లడి. కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ పునఃప్రారంభించాలి, నూతన ప్రభుత్వాలకు పారామెడిక్స్ శుభాకాంక్షలు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. తొలుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయనిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రాజధాని ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, తెదేపా కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. శంకుస్థాపన ప్రాంతం పరిశీలన అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. అమరావతిలో పరిస్థితులపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేస్తామని, త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే చాలా నిర్మాణ ప్రాంతాలు 80% వరకు పూర్తయ్యాయని, వాటి స్థితిగతులను పరిశీలించి మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. సీఎం వెంట మంత్రులు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతోన్న మంత్రి కందుల దుర్గేష్ మర్యాద పూర్వకంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్లో విశ్వంబర సెట్స్ పై ఉన్న మెగాస్టార్ను మంత్రి కందుల కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. ఈ సన్నివేశం తనకు ఎంతో ఆనందంగా ఉందని, మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. దుస్సాలువా కప్పి కందులను చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, చిరంజీవి కొంతసేపు మాట్లాడుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని కందుల హామీ ఇచ్చారు. ఆయన సానుకూలతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చిరంజీవి తెలిపారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొంటూ మంత్రి దుర్గేష్కు టూరిజం అభివృద్ధిపై పలు సూచనలను దుర్గేష్కు తెలియజేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలోని 4వ బ్లాక్ మంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కీలకమైన జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. గుర్రపు డెక్క తొలగింపు సహా పూడికతీతపై తొలి సంతకం చేసినట్లు చెప్పారు. గేట్లు, షట్టర్లు, లాకుల మరమ్మతు కోసం నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వర్షాల సీజన్లో వరదలకు ఏటిగట్లు తెగిపోకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. సాగునీరు, వ్యవసాయ రంగాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వాటిని గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో సాగునీటికి 80,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలమని మంత్రి చెప్పారు. 2019-2024 మధ్య పోలవరాన్ని విధ్వంసం చేశారని, వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు. ప్రాజెక్టును క్లిష్టతరం చేశారన్నారు. ఆ సవాళ్లను అధిగమించి పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైకాపా నేతలు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా
అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క శ్రేయోభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడకి కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక మొత్తం ఇస్తామని ఒక ఎన్ఆర్ఐను మోసం చేసి అతడి వద్ద నుంచి 50,000 US డాలర్లను దోపిడీ చేసిన 6గురిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ క్రైమ్స్ టి సర్కార్ తెలిపారు. మరొక 5గురు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక జాంపేటలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్టణానికి చెందిన వెలగల శివశంకర్ రెడ్డి పొలం కొనుగోలు చేసేందుకు 50,000 US డాలర్స్ భారత లెక్కల ప్రకారం 41,50,000 తెచ్చుకున్నారని, ఒక పథకం ప్రకారం 11 మంది అతడిని డాలర్ కంటే అధికంగా 15 అధికంగా ఇస్తామని నమ్మించి గౌరీపట్నం వద్దకు వచ్చేలా చేశారన్నారు. అక్కడికి వచ్చిన తరువాత కర్రి కనకరాజు, గణగళ్ల అజయ్ కుమార్, వంతల విష్ణు, సొంగ రమేష్, ఉడత రవి, చెంచు భార్గవి, సముద్రాల మమత, పైలా ప్రసాద్, గొట్టూరు రవితేజ మరొక గుర్తు తెలియని వ్యక్తి అతడి వద్ద నుంచి డాలర్లను దోపిడీ చేసి పరారయ్యారన్నారు. గత నెల 30వ తేదీన ఈ ఘటన జరిగిందని, జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి వారిలో 6గురును అరెస్టు చేశారని, మిగిలిన 5గురిని పట్టుకోవడానికి గాలిస్తున్నామని వివరించారు. ఆ విధంగా అధిక సొమ్ము ఇస్తామని ఆశపెట్టి మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ కె శ్రీనివాసమూర్తి, దేవరాపల్లి సిఐ పివి సురేష్ బాబు, ఎస్ఐ కె శ్రీ హరిరావు, ఐటీ కోర్ ఎస్ఐ ఎం అయ్యప్పారెడ్డి ఇతర సిబ్బందిని అభినందించారు. నిందితుల వద్ద నుంచి 29,88,000 విలువైన 36,000 డాలర్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5/5/2024 అంటే మే నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఇది దేవరపల్లి మండలంలో వెలగల శివశంకర్ రెడ్డి సన్ ఆఫ్ రామకృష్ణారెడ్డి అనే అతన్ని కొంతమంది కల్లబొల్లి మాటలతో తన దగ్గర ఉన్నటువంటి అమెరికన్ డాలర్స్ని ఇస్తే దానికి క్యాష్ ఎక్కువగా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి అతన్ని డాలర్లు తీసుకొని వచ్చేటట్టు చేసి ఆ డాలర్లని ఒక్కసారిగా అతన్ని దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడారు. వాళ్ళు ఎప్పుడు కూడా మామూలు ఫోన్లలో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు రూటర్స్ పెట్టుకొని ఇలాంటి రూటర్స్ పెట్టుకొని ఎక్కడ వేరే వేరే లొకేషన్స్ నుంచి వైఫై కాల్స్ మాత్రమే మాట్లాడేవాళ్ళు, వాట్సాప్ కాల్స్ మాట్లాడేవాళ్ళు. వాళ్ళను ఆ విధంగా పట్టుకోవడం కూడా చాలా కష్టం కావాలని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. కానీ మన శ్రీనివాసమూర్తి డిఎస్పి గారు, తర్వాత సురేష్ బాబు ఇన్స్పెక్టర్ దేవరపల్లి గారు, శ్రీహరి సబ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత అయ్యప్ప రెడ్డి ఐటీ కోర్ ఎస్ఐ గారు వారి యొక్క టెక్నాలజీని ఐటీ కోర్ని వాడుకొని హెచ్సి రమణ, హెడ్ కానిస్టేబుల్ వి కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఎం ప్రసాద్, ఎంవి రమణ, ఎస్ వి సత్యనారాయణ, వి బాలచందర్, పి రామారావు, పిసి అనే వీళ్ళందరూ కూడా వాళ్ళు దీన్ని ఛేదించడం జరిగింది. వీళ్ళు మొత్తం కలిపి 11 మంది కలిసి ఇది చేశారు.
వాళ్ళలో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం పోయినటువంటి డాలర్లు $50,000 అమెరికన్ డాలర్లు కాగా ఇప్పుడు రికవరీ చేసినటువంటి $36,000 రికవరీ చేశాము. 6 మందిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ అయిన వారి పేర్లు కర్రీ నాగరాజు, గణగల్ల అజయ్ కుమార్, వంతల విష్ణు, సొంగ రమేష్, ఉడత రవి, తర్వాత చెంచు భార్గవి భర్త రంగస్వామి, ఇలాంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారి కోసం కూడా ముమ్మరంగా పార్టీలు ఫామ్ చేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి అది చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి పి జగదీష్ గారి చొరవ వల్ల వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ టీంలు ఫామ్ అయ్యి సార్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఇవన్నీ చేయడం జరిగింది. పీఎంపీలను గుర్తించి గ్రామాల్లో సామాజిక వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చిన నూతన ప్రభుత్వానికి పీఎంపీ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణను ప్రారంభించాలని రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో కమిటీ ప్రతినిధులు కోరారు. గత 62 సంవత్సరాలుగా పల్లెల్లో, పట్టణ, మురికివాడల్లో ప్రాథమికంగా ప్రథమ చికిత్సలు అందించే పీఎంపీలకు నిలిచిన కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణను పునః ప్రారంభించి సామాజిక వైద్యులుగా గుర్తింపునిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో నారా లోకేష్ వాగ్దానం మాకెంతో ఆనందాన్ని కలుగజేసిందని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తోరాటి ప్రభాకర్ రావు, యూబీటీ రాజులు అన్నారు. గురువారం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తోరాటి అధ్యక్షతన ఆనంద్ రీసెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్, జిల్లా మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరమంతా ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్ మహమ్మారిపై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల నిర్వహణకు తీర్మానించారు. రాష్ట్ర నాయకులు ఎస్ వేణుగోపాల్, ఎన్జే సూర్య, కోన చిన్నారావు, గంగుమళ్ల రాంబాబు, కె జనార్దన్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్ని, పలు జిల్లాల కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. నేను తోరాటి ప్రభాకర్ రావుని, రాష్ట్ర అధ్యక్షుని. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్యవర్గ సమావేశం వచ్చిన అన్ని జిల్లా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా నూతనంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మాకు మంచి రోజులే వస్తున్నాయనేసి ప్రగాఢ విశ్వాసంతో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మా అసోసియేషన్కి ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని మా సమస్యలను పరిష్కరిస్తారనేసి చాలా నమ్మకంతో ఉన్నాం. మాకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇది గతంలో ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా 60 సంవత్సరాల పైగా గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అలాగే ప్రథమ చికిత్సలు అందిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అవుతుంది. ఎంతసేపు నకిలీ వైద్యులు అన్న మాట వినిపిస్తుంది తప్ప రూట్ కాజ్ గురించి ఆలోచించడం అనేది ఉండట్లేదు. ఇప్పుడు గ్రామాలలో సత్వరమే ధైర్యం చెప్పి ప్రథమ చికిత్సలు అందించేటువంటి వ్యక్తులు ఎవరొకరు కావాలి. ఎంతమంది డాక్టర్స్ వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా, అట్లాగే ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పినప్పటికీ కూడా అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున కానీ పేషెంట్కి అవసరమైనప్పుడు అతి తక్కువ నామమాత్రపు ఖర్చుతో ఇంటి వద్దనే ప్రథమ చికిత్సలు అందించేటువంటి వారు ఈ గ్రామీణ వైద్యులు. కాబట్టి వీరికి గుర్తింపునివ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం మరి 465 జీవోను మరలా పునరుద్ధరించి మా అందరికీ గుర్తింపునిస్తుందని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఫిబ్రవరిలో జరిగినటువంటి క్యాన్సర్ అవేర్నెస్ డే, ప్రపంచ క్యాన్సర్ అవేర్నెస్ డే రోజు తీసుకున్న తీర్మానం, విజయవాడలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో డాక్టర్ గోపీచంద్ గారు క్యాన్సర్ స్పెషలిస్టు ద్వారా మేము తీసుకున్న తీర్మానం ప్రకారం ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గ్రామీణ వైద్యుల గుర్తింపు కొరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 465 జీవో తీసుకొచ్చిన విషయం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఇప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని లోకల్గా ఉన్నటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆదిరెడ్డి అప్పారావు గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి డైరెక్ట్గా నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి ఆయన పాదయాత్రలో మా పిఎంపీలను గుర్తించే విషయాన్ని గుర్తిస్తానని చెప్పి హామీ ఇప్పించడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే ఎంపీటీసీలు, సర్పంచులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ఎన్నికలయ్యాక గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో కరెంటు కోతలు లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తవద్దని అధికారులకు సూచించారు. నర్సరీలకు పగటిపూట కరెంటు ఇప్పించాలని దామిరెడ్డిపల్లి సర్పంచ్ ముద్రగడ జమ్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఏఈ రామారావును ఆదేశించారు. పీహెచ్సీ వైద్యులు, అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పలువురు గోరంట్ల వద్ద ఏకరువు పెట్టారు. వైస్ ఎంపీపీ పంతం గణపతి, కలిదిండి విశాలాక్షి, సర్పంచులు అన్నందేవుల చంటి, చెక్కపల్లి మురళీకృష్ణ, పాటంశెట్టి రామ్జీ, వెలుగుబంటి నాని పాల్గొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు జలమిషన్ ఇంటింటికి మంచినీటి కూడా ఉచితంగా ఇవ్వాలి, నదీ జలాలు ఇవ్వాలి అనేది సిద్ధాంతం. దాన్ని పండబెట్టేశారు. జలమిషన్ ఇక్కడ అధికారులు ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎవరు వాళ్ళు చెప్పాలి. లేవు అసలు ఎన్ని గ్రామాల్లో మొదలైంది జలమిషన్. మీరు నోట్లు ఏ డిపార్ట్మెంట్, నేను ఇవాళ ఎక్కువ మాట్లాడు, ఒక 1 month లో స్టేటస్ కో కావాలి, ఎవ్రీ డిపార్ట్మెంట్ స్టేటస్ కో కావాలి. హౌసింగ్ గత ప్రభుత్వంలో ఆనాడు తెలుగుదేశం హయాంలో పెండింగ్ ఏమైనా ఉన్నాయా? హౌసింగ్ లో 5,000 నెలలకు పెండింగ్ ఉన్నాయి. ఎక్కడైతే ఇల్లు శాంక్షన్ ఇచ్చారో, ఎక్కడ పెండింగ్ ఉన్నా అవన్నీ డేటా తీయండి. ఎవరికి ఇవ్వలేదు, ఎవరైనా కావాలి దాగా ఎవరైనా డేటా తీయండి. రేపు పెన్షన్లు, పెన్షన్ పెన్షన్ ని మోసం దాకా చేయాల. 1వ తారీఖున 7,000 రూపాయలు పెంచిన 7,000 రూపాయలు ఇచ్చేయబోతే తెలుగుదేశం ప్రభుత్వం ఆపేస్తారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, భయపెట్టారు, ప్రచార ఆర్భటాన్ని వాడుకున్నారు. వాళ్ళు పార్టీ ప్రచారానికి ఉపయోగపడ్డారు కానీ ప్రజలకు ఎంత ఉపయోగపడ్డారో నాకు తెలియదు. ఎలక్షన్ లో వాళ్ళ ప్రచార కార్యకర్తలు వాడారు. వాళ్ళు ఉంటారా ఓడతారా పక్కన పెట్టండి. రేపు సచివాలయాలు, పంచాయతీ సిబ్బంది కలిసి 1వ తారీఖున ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. 2 రోజుల్లో సర్క్యులర్ కూడా వస్తుంది. 13 రకాల పెన్షన్లు ఇప్పుడు 66 లక్షలు ఇంకా పెరుగుతాయి. 50 సంవత్సరాల లిస్టు మళ్ళా వస్తుంది. ఎవరైతే బాధితులు 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. చరిత్ర మంచాల పడి ఇక లెగవలేని పరిస్థితులు ఉన్నారు. 15,000 రూపాయలు నెల వేయబడుతున్నారు. ల్యాండ్ టైటిల్ లెక్క పెట్టి భూములు కబ్జా చేయడం చేసే ప్రయత్నాన్ని మొత్తమే కట్టికొట్టాం. హక్కులు కల్పిస్తున్నాం, భూములు పోకుండా చూస్తున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ప్రభుత్వ భూములే కాదు ప్రజల ఆస్తులు కూడా కొల్లగొట్టడం ప్రయత్నాన్ని నిలువరించగలిగాం. అన్నిటికీ నామినేషన్. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. మన బిడ్డల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం మనం మార్పు కోరాం. బ్రహ్మాండమైన కంపెనీ మెజార్టీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాం. శాంతి భద్రతలు కాపాడటం, ప్రజల హక్కులు కాపాడటం, ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకెళ్ళాలి. సంక్షేమం పెట్టి అభివృద్ధి వదిలేస్తే అయ్యేది కాదు.
గత ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగిందో మనం చూసాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐను బలోపేతం చేయడం కోసం పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి పార్టీను నిర్మాణం చేద్దామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం వంకమూరి కొండలరావు అధ్యక్షతన జరిగింది. మధు మాట్లాడుతూ జూలై 1, 2, 3 తేదీలలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశంలో పార్లమెంటు, శాసనసభ ఎన్నికల రివ్యూ, పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం తదితర అంశాలపై నివేదికలు ప్రవేశపెడుతున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల అంశాలు చర్చించి జిల్లా కార్యవర్గం ఒక డాక్యుమెంట్ ప్రవేశపెడుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించి అధికారులకు వచ్చిందని, ఆ హామీలను అమలు చేసే వరకు సిపిఐ ప్రశ్నిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని, అయితే నిర్వాసితుల సమస్యలపై కూడా ఆయన మాట్లాడాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పోలవరం పూర్తి చేస్తే అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కుండ్రపు రాంబాబు, రేఖా, భాస్కర్రావు, కె జ్యోతిరాజు, పంతం నాగేశ్వరరావు, చింతలపూడి సునీల్, తోట లక్ష్మణ్, కె శ్రీనివాస్, ఆహ్వానితులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో జూలై 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమితి సమావేశాల్లో శాసనసభ, పార్లమెంట్ నిధుల సమీక్ష, పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణం మీద చర్చ ఉంటుంది. దీని మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెటి రామకృష్ణ గారు ఒక నివేదిక ప్రవేశపెడుతున్నారు. అందుకని మేము కూడా ఈ జిల్లాలో ఉన్న పార్టీ నిర్మాణం, ప్రజా నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ఒక నివేదిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి పోలవరం అని పెట్టి ఎవ్రీ మండే దాని మీద పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన త్యాగ జీవులు నిర్వాసితులకి పునరావాసం కల్పించడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా నిజంగా మీరు 2 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో అపర భగీరథ మీరు మిగిలిపోతారు. మీరు అవ్వాలని కోరుతూ మీరు ఢిల్లీ నుంచి నిధులు తేవాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఏపీసీసీ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై విజయవాడ ఆంధ్రరత్న భవన్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సిడబ్ల్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానం నుంచి వచ్చిన ప్రతినిధులు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మీడియాప్పన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం, పోలింగ్ పర్సంటేజ్, అలాగే ఎన్నికలు జరిగిన తీరుపై అధ్యయనం చేయడం జరిగింది. వచ్చిన ఫలితాలు, తద్వారా రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతం దిశగా వేయాల్సిన అడుగులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జేడీసీలం కేంద్ర నాయకులు కొప్పుల రాజు, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు సిరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పట్టణ తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. వారికి పుష్పగుచ్చాలు అందజేసి ఎన్నికల్లో గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణ తెలుగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నరవ గోపాలకృష్ణ నాయకత్వంలో ఆదిరెడ్డి అప్పారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసాలకు వెళ్లి అభినందించారు. తెలుగుల సంక్షేమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తెలుగులు చాలా వెనుకబడి ఉన్నారని, వారిని ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 నియోజకవర్గాల్లో అఖిల గాండ్ల తెలుగుల కుటుంబాలు చాలా ఉన్నాయని వారి దృష్టికి తెచ్చారు. టౌన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలతో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గంతం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాశ్బాబు స్థానిక డిఎల్ఎస్ఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జూన్ 29న జాతీయ లోక్ అదాలత్లో నిర్వహించే ఈ సమావేశాల్లో ఉమ్మడి జిల్లాల్లోని అన్ని కోర్టులో పెండింగ్లో ఉన్న
సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పెద్ద ఎత్తున పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదనపు జిల్లా కోర్టుల్లో మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు పరిహారం అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇవే కాకుండా భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, రెవెన్యూ కేసులు, మున్సిపల్ కేసులు, ఇతర రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, ఏఎస్ఆర్ జిల్లా ఏ జగదీష్, ట్రాఫిక్ డీసీఆర్బీ అధికారులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో చంద్రబాబు సుడిగాలి పర్యటన, త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని సీఎం వెల్లడి. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కందుల దుర్గేష్, ఆశీస్సులు తీసుకుని పర్యాటక శాఖ మంత్రి. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతతో పూర్తి చేస్తా, బాధ్యతలు స్వీకరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. దోపిడీ కేసులో 6 ముద్దాయిల అరెస్ట్, జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్స్ సర్కార్ వెల్లడి. కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ పునఃప్రారంభించాలి, నూతన ప్రభుత్వాలకు పారామెడిక్స్ శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.